సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. మానవుడికున్నటువంటి అత్యవసరమైనటువంటిది ఆ పాప క్షమాపణ, రక్షణ. కనుక అవి తీర్చడానికి ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఈ యేసు రక్షకుడైనటువంటి యేసు, ఈయన క్రీస్తు అన్నటువంటి విషయాన్ని కూడా ఆ దూత తెలియజేస్తుంది. పాత నిబంధనలో కూడా చూసినట్టయితే దేవుడు ఆది నుంచి కూడా మానవుడు పాపం చేసినటువంటి ఆ సమయాన్ని, ఆ గడియని మొదలుకొని దేవుడు వారికి ఒక క్రీస్తుని, ఒక మెస్సీని పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. పాత నిబంధనలో కూడా మీరు చూసినట్టయితే ఆయన అభిషక్తిని పంపిస్తాడు, ఆయన ఒక రాజుని పంపిస్తాడు, తన కోసం ప్రత్యేకింపబడినటువంటి వాడిని పంపిస్తాడు, ఆ మెస్సీని పంపిస్తాడు అన్నటువంటి వాగ్దానం పాత నిబంధన అంతా కూడా మనకు కనబడుతుంది. ఈ పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుని యొక్క పరిస్థితిని చూసి దేవుడు తన కృపలో పదే పదే మానవుని దర్శిస్తూ ఆ మెస్సీని నీ కోసం పంపిస్తాను అన్నటువంటి నిరీక్షణ ఇస్తూ ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఈ రక్షకుడు గురించినటువంటి మాటని వాగ్దానం చూస్తే దేవుడు పాత నిబంధనలో మనం చూస్తే దావీదు వంశములో ఆ యొక్క మెస్సీని పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఈయన రాజ్యము నిత్యము ఉండును. ఈ రాజు చేసేదేంటో తెలుసా? ఆయన సమాధానాన్ని కలుగజేస్తాడు, నిత్యము సమాధానాన్ని కలుగజేస్తాడు అని అంటాడు. నిత్యము ఆ రాజు తన ప్రజల్ని భద్రపరుస్తాడు అన్నటువంటి వాగ్దానం. దయచేసి మరి యెషయా గ్రంథంలో చూసినట్టయితే మరి 9వ అధ్యాయము 6వ వచనం మనకు తెలిసినట్టుగా ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండను. మానవుడు పాపము చేసి మరి పతనమైపోయి ఉండగా ఆయన ఒక రక్షకుడిని వాగ్దానం చేశాడు, ఒక క్రీస్తుని ఆయన వాగ్దానం చేస్తాడు. ఈ మెస్సీ అనగా ఒక రాజు ఆ పడిపోయినటువంటి మానవుని తిరిగి సమకూర్చి ఆ మానవునికి ఇక సదాకాలము తను ఏలుబడి చేయడం, అనగా ఆ మానవుని సంరక్షించి కాపాడి సమాధానాన్ని కలుగజేయడానికి ఒక రాజుగా ఆయన వస్తాడు అన్న విషయాన్ని మనం మరి పాత నిబంధనలో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలు నిరంతరము శాంతి భద్రతలతోని ఉంటాడు అని ఈ రాజును గురించినటువంటి వాగ్దానం ఖచ్చితంగా ఈ వచనములో ఆ దూత చెప్తుండగా మీ కొరకు క్రీస్తు పుట్టెను అనగా ఆ వాగ్దానము యేసులో నెరవేర్చబడింది అని మనం అర్థం చేసుకోవాలండి. అదే మాటలు ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దావీదు వంశంలో ఆ రాజుని జన్మింపజేస్తాను మెస్సే అని వాగ్దానం చేశాడు. ఆయన ఇజ్రాయేలుకి సమాధానం కలుగజేస్తాను వాగ్దానం చేశాడు. ఈ లూకా సువార్తలో యేసులో అది నెరవేర్చబడడం మనం చూస్తాం. ఆయన ఒక రాజుగా జన్మించి నిరంతరము సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన మనకు వస్తూ ఉన్నాడు. మానవుడు అడిగి ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు కదండి. ఈ సమాధానం అంటే ఇశ్రాయేలు వారు ఆ యొక్క రోమా సామ్రాజ్యం ప్రభుత్వం కింద ఉన్నటువంటి నలిగిపోతున్నటువంటి స్థితిలోంచి విడిపించి వారికి సమాధానాన్ని కలుగజేస్తారు అని ఇశ్రాయేల్ ఆశించారు. కానీ ఈ దేవుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానము మానవుని తిరిగి దేవునితోని సమాధాన పరిచేటువంటి ఆ కార్యాన్ని ఆయన చేశాడు. ద పీస్ దట్ హీ గేవ్, ఇజ్రాయలైట్స్ వర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ ద డెలివరెన్స్ ఫ్రమ్ రోమేల దగ్గర నుంచి విమోచించబడితే ఆ రాజు వారికి నాయకుడిగా ఉండి వీరి నుంచి మమ్మల్ని విడిపిస్తే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు యేసులో ఇచ్చినటువంటి ప్రభువు రాజు మెస్సే ఎవరంటే వారిని ప్రతి పాపము నుంచి విడుదల చేసి దేవునితోని నేరుగా సమాధాన పరచడానికి మరి ఆయనని వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం.